Hello all. In this video, we are going to discuss the 25 questions asked in June 2025 TET Paper 2, 29 June Shift 1. First question. Choose the option that correctly sequences the following sentences. The correct answer is number 1, CBEAD. Let us see. Everyone had been eager to watch the final match for a month. Next, B. The day came and the players entered the field with great energy. Next, E. Throughout the game, both the teams played exceptionally well to win the trophy. Next, A. However, the match ended in a tie. And last, D. In the end, it turned out to be a thrilling game and remembered for a long time. రైట్. సో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అసలు క్వశ్చన్ చదవాల్సిన అవసరం కూడా లేదు పూర్తిగా. ఒకసారి ఆప్షన్ ఏలో ఫస్ట్ వర్డ్ హౌఎవర్, ఆప్షన్ బి బి సెంటెన్స్లో ద డే, సెంటెన్స్ సిలో ఎవ్రీ వన్, సెంటెన్స్ డిలో ఇన్ ద ఎండ్ అని ఉంది. ఇన్ ద డే ఎండ్ అని ఉంది అంటే అది లాస్ట్ సెంటెన్స్ అని మనం ఐడెంటిఫై చేయాలి. లాస్ట్ డి ఆప్షన్ ఉంది, ఓన్లీ వన్ మాత్రమే. సో దిస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. యు నీడ్ నాట్ థింక్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్. The works of Shakespeare are more famous than dash. Right, and identify the suitable option to complete the sentence. ఈ క్వశ్చన్ అనేది మనకి మోర్ ఫేమస్ అన్నాడు అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఒక టెక్నిక్ గురించి అడిగాడు అనమాట. రైట్. సో హియర్ ఎనీ అదర్ ఇంగ్లీష్ డ్రామాటిస్ట్. ఫస్ట్ క్వశ్చన్ మీనింగ్ ఏంటి అంటే షేక్స్పియర్ యొక్క వర్క్స్ అనేటివి ఇంకా ఎవరి వర్క్స్ కంటే కూడా ఫేమస్ అని చెప్పేసి, వేరే ఏ ఇతర ఆథర్ యొక్క లేదా రైటర్ యొక్క వర్క్స్ కంటే కూడా ఫేమస్ అని చెప్పేసి మీనింగ్. రైట్. అట్లాంటి మీనింగ్ సెంటెన్స్ ఆప్షన్ 1 ఇవ్వట్లేదు. దోస్ అదర్ ఇంగ్లీష్ డ్రామాటిస్ట్. సెంటెన్స్ 2 ఇవ్వట్లేదు. సో ఆఫ్ అదర్ ఇంగ్లీష్ డ్రామాటిస్ట్, ఆఫ్ అదర్ ఇంగ్లీష్ డ్రామాటిస్ట్ లేదు. సో దాన్ ఆఫ్ అనలేము, దాన్ దోస్ అనొచ్చు, దాన్ దోస్ అదర్ ఇంగ్లీష్ డ్రామాటిస్ట్. బట్ ఇక్కడ ఆఫ్ ఉంటే కరెక్ట్ అయ్యేది, బట్ డ్రామాటిస్ట్ కూడా ప్లూరల్లో ఉండాలి యాక్చువల్లీ. అండ్ ఎస్, సో ప్లూరల్లో ఉండనప్పటికీ కూడా హియర్ ఈజ్ మిస్సింగ్ సంథింగ్ లైక్ ఎనీ. Right, last option you have is those of any other English dramatist. The works of Shakespeare are more famous than those. ఆ వర్క్స్ కంటే, ఏ వర్క్స్ కంటే, ఆఫ్ యొక్క, ఎవరి యొక్క, ఎనీ అదర్ ఇంగ్లీష్ డ్రామాటిస్ట్, వేరే ఏ ఇతర ఇంగ్లీష్ డ్రామాటిస్ట్ యొక్క రచనల కంటే, ద వర్క్స్ ఆఫ్ షేక్స్పియర్ ఆర్ మోర్ ఫేమస్ అనే మీనింగ్లో సెంటెన్స్ మీకు అర్థమైతే మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ స్టడీయింగ్ లా he became dash advocate and soon he was known as
dash best lawyer in the city. Identify the suitable option to complete the sentence. రైట్. సో ఇక్కడ ఫస్ట్ బ్లాంక్లో అడ్వకేట్ అన్నాడు. అడ్వకేట్ అంటే బిగినింగ్ విత్ ఏ. ఏ ఈజ్ ఓవెల్ సౌండ్. ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది అంటే ఆర్టికల్స్కి సంబంధించి ఇఫ్ ఇట్ ఈస్ ఎ సింగులర్ వన్ వి మస్ట్ యూజ్ యాన్ బిఫోర్ ఇట్. రైట్. సో యాన్ ముందుగా ఉన్నటువంటి ఆప్షన్ ఏముంది? ఒకటే ఉంది. సో ఇంకా ఏది ఆలోచించకుండా కూడా మీరు నెంబర్ 2ని కరెక్ట్ ఆన్సర్గా చూస్ చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ బ్లాంక్ చూసినట్టయితే ఇట్ ఈస్ బెస్ట్ లాయర్. బెస్ట్ ఈజ్ సూపర్లేటివ్. సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్. సూపర్లేటివ్స్ ముందు మనము దా వాడతాము. దిస్ ఇస్ ఆబ్వియస్లీ క్లియర్ ఫర్ యూ. సో యాన్ అడ్వకేట్, ద బెస్ట్ ప్లేయర్. బెస్ట్ అనేది సూపర్లేటివ్ వర్డ్. గుడ్, బెటర్, బెస్ట్. రైట్. వెల్, బెటర్, బెస్ట్. Next question. She has a dash sense of humor. సో సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది గుడ్ ఉండొచ్చు, బ్యాడ్ ఉండొచ్చు. బ్యాడ్ అనే మీనింగ్ ఇచ్చేటువంటి వర్డ్ మిస్చీవస్. ఇక్కడ మనల్ని గ్రామర్ చెక్ చేయట్లేదు, స్పెల్లింగ్ చెక్ చేస్తా ఉన్నాడు. దిస్ ఈజ్ అ వర్డ్ విచ్ ఈజ్ విత్ కరెక్ట్ స్పెల్లింగ్. మిస్చీవస్. Next, identify the silent consonant letter in the word champagne. Champagne. దాని champagne అని మీరు ప్రొనౌన్స్ చేయగలిగితే you can easily identify that G is silent. Right. So this is the correct answer. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా తెలియాలి. ప్రొనౌన్సియేషన్ తెలిస్తే మీరు సైలెంట్ లెటర్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. Next, choose a meaningful sentence. Meaningful sentence is she thought amanukundi that he would never be able to take care of himself. అతని గురించి అతడు వాడు చూసుకోలేడు, కేర్ తీసుకోలేడు అని ఆమె అనుకుంది. రైట్. సో దిస్ ఈస్ అ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఇవన్నీ కూడా ఎందుకు మీనింగ్లెస్ ఉందో చూద్దాం ఒకసారి. షీ థాట్, ఆమె అనుకుంది, టు టేక్ కేర్. షీ థాట్ టు టేక్ కేర్ that he would never be able of himself. Alright. So verb ఉన్న చోట verb ఉండాల్సిన చోట verb లేదు. So something is wrong with this sentence. Next, she thought that he would be able to take care of himself. Right. Sentence ఇక్కడ కనుక ఎండ్ అయి ఉంటే కరెక్ట్ సెంటెన్స్ అయి ఉండేది. బట్ మళ్ళీ నెవర్ అనే వర్డ్ చివర్లో ఉంది. సో దిస్ ఇస్ నాట్ a meaningful sentence. Next, he would never be able to take care of himself. She thought that. Right. సో ఈ సెంటెన్స్ కూడా మీనింగ్ఫుల్ ఉంది, బట్ చివర్లో దట్ ఉండకుండా ఉంటే ప్లస్ ఈ స్టేట్మెంట్కి కొటేషన్ మార్క్స్ ఉండి ఉంటే అండ్ షీ థాట్ తర్వాత ఫుల్ స్టాప్ కూడా ఉండి ఉంటాయి. సో ఇవన్నీ అమెండ్మెంట్స్ జరిగి ఉంటే దిస్ కుడ్ ఆల్సో బి కరెక్ట్ సెంటెన్స్. రైట్. సో ద కరెక్ట్ సెంటెన్స్, ద మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఇస్ షీ థాట్ దట్ షీ వుడ్ నెవర్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. నెక్స్ట్ క్వశ్చన్. ద రాబర్స్ డాష్ ఇన్ ఏ కార్. రైట్. సో రాబర్స్ ఎస్కేప్ అయ్యారు అనే మీనింగ్లో సెంటెన్స్ మీకు అర్థమై కావాలి. రైట్. ran into in a car, into తర్వాత మళ్ళీ ఇన్ రాదు. బ్రోక్ అవుట్ ఇన్, అవుట్ ఇన్ నో. టూ ఆపోజిట్ ప్రపోజిషన్స్ రాలేవు. టు పుట్ అప్ ఇన్ ఏ కార్. ద రాబర్స్ పుట్ అప్ ఇన్ ఏ కార్. రైట్. సో పుట్ అప్ అంటే సంథింగ్ లైక్ భరించడం లాంటి మీనింగ్ వస్తుంది. రైట్. సో దిస్ ఇస్ ఆల్సో ఇన్కరెక్ట్. సో గాట్ అవే, పారిపోయారు. రాబర్స్ అంటే దొంగలు, దొంగలు అంటే పారిపోతారు అని చిన్న కామన్ సెన్స్తో ఆలోచిస్తే గాట్ అవే అనేది కరెక్ట్ ఆన్సర్ అని మీరు చూస్ చేసుకోవచ్చు.
Next, identify the part with an error in the given sentence. His condition has been deteriorating since the last 2 days. అతని కండిషన్ రైట్ డ్యామేజ్ అవుతా ఉంది, చెడిపోతా ఉంది, డిక్రీజ్ అవుతా ఉంది, రైట్ పడిపోతా ఉంది. సిన్స్ సిన్స్ అంటే ఏంటి? నుంచి అని. సిన్స్ అంటే నుంచి అని, ఫ్రమ్ అని. ఎప్పటి నుండి పడిపోతా ఉంది, ఎప్పటి నుండి అతని పరిస్థితి బాగలేకుండా పోతా ఉంది? ద లాస్ట్ 2 days. లాస్ట్ 2 days అనేది మనకి పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది. పీరియడ్ ఆఫ్ టైంని చెప్పాలి అన్నప్పుడు దాని ముందు మనము ఫర్ యూజ్ చేయాలి. కానీ సిన్స్ అని యూజ్ చేసాము అంటే అదే మనకి రాంగ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్గా మనం ఐడెంటిఫై చేస్తాం. సో సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఎప్పుడైతే మనకి హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ వచ్చినాయి అంటే దట్ టెన్స్ ఈజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ టెన్స్లో మనకి సిన్స్ కానీ ఫర్ కానీ ఉంటుంది. ఏదైనా టైం ఫ్రేమ్ ఇస్తే సిన్స్ అనేది ఉండాలి అంటే మనకి ఒక పర్టికులర్ టైం ఉండాలి. లైక్ లాస్ట్ మండే అని, ఇక్కడ లాస్ట్ ఉంది, ఓకే లాస్ట్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ సిన్స్ లాస్ట్ మండే యూ కెన్ సే. లేదు అంటే సిన్స్ అని చెప్పేసి ఏదైనా పర్టికులర్ డేట్ ఇవ్వచ్చు, ఇయర్ ఇవ్వచ్చు, రైట్? లైక్ సిన్స్ 1947, జస్ట్ లైక్ దట్. బట్ ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం వచ్చింది అంటే పీరియడ్ ఆఫ్ టైం ముందు మనం ఖచ్చితంగా ఫర్ యూజ్ చేస్తాం. ఫర్ ద పాస్ట్ 2 days, ఫర్ ద లాస్ట్ 2 days అనాలి యాక్చువల్లీ, రైట్? నెక్స్ట్ వన్, ద ఆఫీసర్ సెడ్ టు ద క్యాండిడేట్. ఆఫీసర్ క్యాండిడేట్తో అన్నాడు, ఇఫ్ యూ హ్యాడ్ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్ ఎర్లియర్. ఒకవేళ నువ్వు కనుక నీ అప్లికేషన్ ముందుగానే సబ్మిట్ చేసి ఉంటే యూ మైట్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్. మీరు సెలెక్ట్ అయి ఉండేవారు అని చెప్పేసి అన్నాడు అనమాట, రైట్? సో ఇక్కడ దీన్ని ఏమన్నాడు? చూజ్ అప్రోప్రియేట్ రిపోర్టెడ్ సెంటెన్స్. రిపోర్టెడ్ సెంటెన్స్ ఇన్ ద సెన్స్ ద సో కాల్డ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్కి ఇక్కడ ఉన్నటువంటి టెన్సెస్ అన్నీ కూడా మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. కానీ ఎప్పుడు చేంజ్ చేస్తామో మనకి మెయిన్ క్లాజులో వర్బ్ అనేది పాస్ట్లో ఉన్నప్పుడు. సెడ్ అనేది పాస్ట్ ఉంది కాబట్టి డైరెక్ట్ క్లాజ్లో ఉన్నటువంటి ఈ టెన్సెస్ చేంజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. కానీ అన్నిసార్లు చేంజ్ కావు, కొన్ని చేంజ్ కానటువంటి టెన్సెస్ కూడా ఉంటాయి మనకి, రైట్? సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ద ఆఫీసర్ టోల్డ్ ద క్యాండిడేట్, రైట్? సో ఇక్కడ సెడ్ లేదు, సెడ్ టు ఉంది. సెడ్ టు ఉన్నప్పుడు అది ఏం కావాలి? దాని పాస్ ఫామ్ టోల్డ్ అవుతుంది. సే టు ఉంటే టెల్ అవుతుంది. సేస్ టు ఉంటే టెల్స్ అవుతుంది, రైట్? ఇక్కడ సెట్ టు ఉంది కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమవుతుంది? రిపోర్టెడ్ స్పీచ్లో టోల్డ్ అవుతుంది, రైట్? సో దట్ ఇఫ్, రైట్? సో ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసి కోట్ మార్క్స్ తీసేసినాము, ద సో కాల్డ్ కామా తీసేసినాము, తర్వాత ఇఫ్కి ఇఫ్ రాసేస్తాం, బట్ విత్ స్మాల్ ఐ, రైట్? సో ఇక్కడ యూ అనేది ఏమైంది? హీ అయింది, రైట్? యూ బికమ్స్ హీ. అంటే సెకండ్ పర్సన్ ఉంది ఏమైంది? థర్డ్ పర్సన్లోకి అయిపోయింది, రైట్? సో ఇక్కడ క్యాండిడేట్ మనం మేల్ అనుకుంటా ఉన్నాము కాబట్టి హీ అని రాసిండు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ థింక్ ద క్యాండిడేట్ ఈస్ ఫీమేల్, యూ కెన్ ఆల్సో యూస్ షీ ఓవర్ దేర్, రైట్? ఇఫ్ హీ ఆర్ షీ హ్యాడ్ సబ్మిటెడ్, రైట్? హీ అన్నాం కాబట్టి ఇక్కడ హిజ్ మాత్రమే వస్తుంది. ఒకవేళ షీ అని ఉంటే హర్ వచ్చి ఉండదు. అప్లికేషన్ ఎర్లియర్ కామా, మళ్ళీ ఇది ప్రణౌన్ని మనం ఫాలో అయిపోవాలి. అక్కడ హీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా హీనే వాడాలి. టెన్స్ మాత్రం ఏమాత్రం చేంజ్ కాలేదు. ఎందుకు చేంజ్ కాలేదు అంటే ఇది ఆల్రెడీ చేంజ్ చేయలేనటువంటి టెన్స్లోనే ఉంది.
డైరెక్ట్ స్పీచ్లో మనకి హ్యాడ్ ప్లస్ V3 ఉంది అంటే ఇండైరెక్ట్లో సేమ్ టెన్స్ ఉంటుంది, నో చేంజ్, రైట్. అండ్ డైరెక్ట్ స్పీచ్లో మనకి మైట్ హ్యావ్, వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్ ఉన్నవి అంటే ఇండైరెక్ట్లో కూడా సేమ్ ఉంటవి, చేంజ్ కావు. దేర్ వోంట్ బి ఎనీ చేంజ్, సేమ్ ఫార్మ్స్ ఉంటుంది. రిమెంబర్ దిస్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో రిమైనింగ్ అన్నీ కూడా చూస్తే ఇక్కడ సబ్మిట్స్ ఉంది, ప్రజెంట్లోకి అయింది, ప్రజెంట్లో ఉంది పాస్ట్లో అవుతుంది కానీ పాస్ట్లో ఉంది ప్రజెంట్ కాదు, సో రాంగ్. నెక్స్ట్ రైట్, ఇది కూడా మైట్ హ్యావ్ అవుతుంది కానీ మైట్ హ్యావ్ మే హ్యావ్ కాదు, సో ఇట్స్ రాంగ్. ఇక్కడ టోల్ దట్ ఇఫ్ హీ సబ్మిటెడ్, నో, సబ్మిటెడ్ అనేది V2. ఒకవేళ డైరెక్ట్లో V2 ఉంటే ఇండైరెక్ట్లో హ్యాడ్ ప్లస్ V3 అవుతుంది, జస్ట్ లైక్ దిస్. కానీ హ్యాడ్ ప్లస్ V3 ఉంది, V2 మాత్రం కాదు. నెక్స్ట్, షీ స్టిల్ వర్క్స్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఇక్కడ మనం క్వశ్చన్ ట్యాగ్ అనేది రాయాలి, రైట్. సో క్వశ్చన్ ట్యాగ్ రాయాలి అంటే మనకి స్ట్రక్చర్ ఏముంటుంది, హెల్పింగ్ వర్బ్ ప్లస్ ప్రనౌన్ ఉంటుంది, రైట్. ఆ ప్రనౌన్ కూడా ఏది సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న ప్రనౌన్ కావాలి. ఒకవేళ ఇక్కడ షీ కాకుండా షీలా ఉన్నా కానీ మనము ప్రనౌన్ అయినటువంటి షీ మాత్రమే రాయాలి. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్, హెల్పింగ్ వర్బ్ ప్లస్ ప్రనౌన్ ప్లస్ క్వశ్చన్ ట్యాగ్, రైట్. ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ ఏది కనిపించట్లా, బట్ వర్బ్ కనిపించింది. హెల్పింగ్ వర్బ్ కనిపించినప్పుడు మనకి ఏం కనిపిస్తుంది, V1 లేదా V2 కనిపిస్తుంది. V1 కనిపించినప్పుడు మనము డూ కానీ డస్ కానీ హెల్పింగ్ వర్బ్గా వాడుకోవచ్చు క్వశ్చన్ ట్యాగ్లో. V2 కనిపించినప్పుడు డిడ్ వాడాలి క్వశ్చన్ ట్యాగ్ ఫ్రేమ్ చేయడానికి, హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి, ఓన్లీ V2 ఉంది కాబట్టి ఓన్లీ V1 ఉంటే డూ కానీ డస్ కానీ, రైట్. డూ ఎప్పుడు వాడతారు, ఐ, వి, యూ, దే అనేవి సబ్జెక్ట్స్గా ఉన్నప్పుడు. డస్ ఎప్పుడు వాడాలి, హీ, షీ, ఇట్ అనేవి సబ్జెక్ట్స్గా ఉన్నప్పుడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది, షీ ఉంది. షీ అంటే మనం ఇక్కడ ఏం వాడాలి, డస్ వాడాలి, రైట్. సో అండ్ వన్ మోర్ రూల్ ఏంటి, స్టేట్మెంట్ అనేది పాజిటివ్లో ఉంది. మనకి పాజిటివ్లో ఉందో నెగిటివ్లో ఉందో చూసుకుంటే పాజిటివ్లో ఉంది, పాజిటివ్లో ఉంది కాబట్టి ట్యాగ్ అనేది మనకి నెగిటివ్లో ఉండాలి. నెగిటివ్లో ఉండాలి అంటే ఇక్కడ మనకి నెగిటివ్లో ఉన్నటువంటి క్వశ్చన్ ట్యాగ్స్ ఎన్ని ఉన్నవి, 1, 2, 3, రైట్. సో డోంట్ కాదు, ఎందుకు డోంట్ కాదు, ఇక్కడ ఉంది సబ్జెక్ట్ ఏంటి, షీ కాబట్టి డజంట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. డిడెంట్ కాదు, ఎందుకు డిడెంట్ కాదు, బికాస్ వర్క్స్ అనేది V1 కదా, V1 వచ్చినప్పుడు ఏం యూజ్ చేయాలి మనము, డూ కానీ డస్ కానీ మాత్రమే యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, choose the correct option that contains only plural abstract nouns. ప్లూరల్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఉన్నటువంటి గ్రూప్ని మనము సెలెక్ట్ చేయాలి, రైట్. చిల్డ్రన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అస్సలు కాదు. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి అండి, అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మనము ఫీల్ అయ్యేది, రైట్. సో ఇట్ ఈస్ లైక్ ఇమోషన్ కావచ్చు, ఎమోషన్ లాంటిది, కాన్సెప్ట్ లాంటిది, వీటన్నిటిని మనం ఏమంటాము, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం, రైట్. సో ఇందులో ఫస్ట్ సెట్లో చిల్డ్రన్ ఉంది, చిల్డ్రన్ని మనం చూస్తాము, రైట్. కాబట్టి చూడగలిగేవి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కావు, రైట్. నెక్స్ట్, ఐడియాస్, థాట్స్, బిలీఫ్స్, ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్సే. సో ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఫ్లైస్, పెన్స్, ఫిషెస్, విషెస్, ఇక్కడ విషెస్ అనేది మాత్రమే అబ్స్ట్రాక్ట్ నౌన్, రిమైనింగ్ ఆర్ నాట్. ఫోర్త్ వన్ ఈస్ సిరీస్, నైఫ్స్, న్యూస్, రైట్. సో ద సో కాల్డ్ సిరీస్ అనేది అబ్స్ట్రాక్ట్ అవుతుంది, రిమైనింగ్ కాదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, had he dash earlier
షీ వుడ్ నాట్ హ్యావ్ మిస్డ్ ద ట్రైన్. రైట్. సో ఇక్కడ ఏంటి, హ్యాడ్ ఆల్రెడీ వచ్చింది. హ్యాడ్ వచ్చింది అంటే హ్యాడ్ హెల్పింగ్ వర్బ్ అని మనం ఐడెంటిఫై చేసుకున్నట్టయితే హ్యాడ్ తరువాత ఖచ్చితంగా మనకి మెయిన్ వర్బ్ అనేది V3 మాత్రమే ఉంటుంది. రైట్. సో మనకిచ్చినటువంటి అన్ని ఆప్షన్స్లో V3 ఒకటే ఉంది. దట్ ఈస్ అరైవ్డ్. సో యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై అరైవ్డ్ యాజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. They acted with calculated indifference. రైట్. సో ఇక్కడ ఏమడిగిండు మనల్ని, దే యాక్టెడ్ వాళ్ళు యాక్ట్ చేశారు విత్ క్యాల్కులేటెడ్ ఇండిఫరెన్స్ అంటే కొన్ని అసమానతలు పెట్టుకొని ఏదో డిఫరెన్సెస్తో వాళ్ళు యాక్ట్ చేశారు అని. రైట్. యాక్ట్ చేయడం అంటే నటించడం అనే కాదు, దే డిడ్ సంథింగ్ అనమాట. నెక్స్ట్, హియర్ ద ఎక్స్ప్రెషన్ క్యాల్కులేటెడ్ ఇండిఫరెన్సెస్ మీన్స్. రైట్. సో మీనింగ్ ఏమైంది అంటే దే ప్రిటెండెడ్ నాట్ టు కేర్ ఆన్ పర్పస్. నాట్ టు కేర్ ఆన్ పర్పస్. రైట్. ఎస్. సో పర్పస్ఫుల్లీని అంటే వాళ్ళు కావాలని కేర్ చేయనట్టుగా ప్రిటెండ్ చేశారంటే యాక్ట్ చేశారు అనేది మీనింగ్ అవుతుంది. రైట్. దే వర్ కన్ఫ్యూజ్డ్ కాదు, దే వర్ యాక్సిడెంటల్లీ రూడ్, దే ఆర్ నాట్. ఇట్స్ నాట్ అబౌట్ యాక్సిడెంటల్లీ రూడ్. రైట్. క్యాల్కులేటెడ్ అంటేనే క్యాల్కులేషన్స్ ఫోకస్తో చేస్తాము, డెలిబరేషన్తో చేస్తాము, ఇంటెన్షనల్లీ చేస్తాము. కాబట్టి యూ కెన్ సింప్లీ గో విత్ దిస్ ఆప్షన్ లైక్ దే ప్రిటెండెడ్ యాక్ట్ చేశారు నిజంగానే, నాట్ టు కేర్ ఆన్ పర్పస్ నిజంగానే, ఇంటెన్షనలీ, పర్పస్ఫుల్లీ. రైట్. ఓవర్వెల్మ్డ్ నో. నెక్స్ట్, he took the criticism dash a grain of salt. Right. Choose the appropriate option. Yes, he took the criticism. అతను క్రిటిసిజం తీసుకున్నాడు, విమర్శని తీసుకున్నాడు. ఎలా తీసుకున్నాడు? విత్ ఎ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. రైట్. ఎస్. సో సింపుల్గా ఏంటి, ఏదో లెక్కలేనట్టుగా తీసుకున్నాడు అని చెప్పేసి. రైట్. నెక్స్ట్ వన్. ద అపోజిషన్ పార్టీ, ప్రత్యర్థి పార్టీ స్టార్టెడ్ బ్రెయిన్ స్టార్మింగ్. మల్లగుల్లాలు చేసుకుంటూ ఉన్నారు. దేనికోసం? ఫర్ ఇట్స్ డిబాకిల్ ఇన్ ద జనరల్ ఎలక్షన్స్. రైట్. సో దాని ఓటమి కోసమా, విజయం కోసమా, దేని గురించి చేసుకుంటున్నారు అనేది ఇక్కడ మనకి తెలియాలి. రైట్. సో ఇక్కడ ఏమడిగాడు? సినానిమ్ అడిగాడు. డిబాకిల్ అంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఫియాస్కో ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. ట్రయంఫ్ కాదు, స్ట్రాటజీ కాదు, రైట్. ప్లాన్ కాదు. డిబాకిల్ అంటే ఓటమి, రిలేటెడ్ టు ఓటమి అండ్ డిఫీట్. నెక్స్ట్, సెలెక్ట్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ తెలియాలి అంటే మనకి డిఫరెంట్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ తెలియాలి. రైట్. సో ఐ విష్ లాంటి సెంటెన్స్ స్ట్రక్చర్ స్టార్ట్ అయింది అంటే దాని తర్వాత ఖచ్చితంగా మనకి హ్యాడ్ వస్తుంది సార్. రైట్. ఆర్ ఖచ్చితంగా పాస్ట్ టెన్స్లోనే వస్తుంది. ఐ విష్ అనేది ప్రజెంట్ అయినప్పటికీ ఐ విష్ ఐ హ్యాడ్ నోన్ ద ట్రూత్ ఎర్లియర్. రైట్. నాకు ఈ నిజం ముందే తెలుసుంటే బాగుండు అని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి. రైట్. ఐ విష్ అనేది ప్రజెంట్ అయినప్పటికీ కూడా నువ్వు ఏదైతే అనుకున్నావో, రైట్, ఏదైతే అయితే బాగుండని అనుకున్నావో, నీ కోరిక ఏదైతే ఉందో దట్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్ ఓన్లీ ఇన్ పాస్ట్ టెన్స్, నాట్ ఇన్ ప్రజెంట్. ఐ విష్తో స్టార్ట్ అయినప్పటికీ కూడా. రైట్. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ సెంటెన్స్. రిమైనింగ్ అన్ని కూడా కెన్ నో ఉంది, ఫ్యూచర్, హ్యావ్ నోన్, ప్రజెంట్.
వుడ్ న్యూ వుడ్ తర్వాత న్యూ రానే రాదు, నో రావాలి. తెలుస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఐ ఎక్స్పెక్ట్ టు బి ఇన్వైటెడ్ టు ద వెడ్డింగ్. సారీ, ఐ ఎక్స్పెక్టెడ్ టు బి ఇన్వైటెడ్ టు ది వెడ్డింగ్. నన్ను వెడ్డింగ్కి పిలిస్తే బాగుండని నేను అనుకున్నాను అని చెప్పేసి మీనింగ్. రైట్. అట్లాంటి మీనింగ్ ఇచ్చే సెంటెన్స్ ఇది ఒకటే ఉంది ఇందులో. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ వన్, నేను ఎవరైనా టు ఇన్వైట్ మీ టు ద వెడ్డింగ్. వెడ్డింగ్కి నన్ను ఇన్వైట్ చేస్తారు, ఎవరైనా ఒకరు ఇన్వైట్ చేయరా అని నేను చూస్తూ ఉన్నాను, ఊహిస్తూ ఉన్నాను, ఎదురు చూస్తూ ఉన్నాను. ఐ ఆమ్ ఎక్స్పెక్టెడ్ అంటే నేనే ఏదైనా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయడం జనాలు. ఐ ఎక్స్పెక్ట్ దట్ ద వెడ్డింగ్ విల్ బి క్యాన్సల్డ్. క్యాన్సిల్ అవుతుందని కాదు ఇక్కడ నేను ఎదురు చూసేది, నన్ను ఇన్వైట్ చేస్తారు అని. ఇక్కడ ఆల్రెడీ మనకి క్లియర్గా ఉంది క్వశ్చన్లోని ఇన్వైట్ చేయడం అని చెప్పేసి. రైట్. నెక్స్ట్. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ టు ఇన్వైట్. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ టు ఇన్వైట్ సమ్ వన్ టు ద వెడ్డింగ్. రైట్. సో వాజ్ ఎక్స్పెక్టింగ్ అనేది కాలేదు. ఎందుకు అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో వర్బ్ అనేది V1 అంటే ప్రజెంట్ టెన్స్. రైట్. సో వాజ్ ప్లస్ V4 పాస్ట్ టెన్స్ అవుతుంది, అట్లా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. నెక్స్ట్ క్వశ్చన్. Someone made this antique sewing machine in 1834. Right. ఏముంటుందో. Identify the correct passive voice sentence for the given sentence. రైట్. ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్కి ప్యాసివ్ వాయిస్లో రాసేయమంటుండే సింపుల్గా. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము ప్రీవియస్ వీడియోస్లో. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే సబ్జెక్ట్ ఐడెంటిఫై చేయాలి. అది సమ్వన్. యాక్షన్ చేసింది సమ్వన్ కాబట్టి ఎవరో తెలియదు, బట్ సమ్వన్ అనే సబ్జెక్ట్ ఇక్కడ. రైట్. మేడ్ ఈజ్ వర్బ్ అవుతుంది. ఈ వర్బ్ కూడా V2 అంటే సింపుల్ పాస్ట్ అన్నమాట. నెక్స్ట్ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి? ఆబ్జెక్ట్. దిస్ యాంటిక్ సూయింగ్ మిషన్ అనేది ఏమంటుంది? ఆబ్జెక్ట్ అవుతుంది సార్. రైట్. సో ఇప్పుడు మనకి క్లియర్గా మనకి ఆల్రెడీ రూల్స్ తెలుసు. ఏం తెలుసు? ముందు మనము ఆబ్జెక్ట్ రాస్తాము. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? దిస్ యాంటిక్ సూయింగ్ మిషన్. రైట్. సో సెంటెన్స్ అన్నీ కూడా దిస్ యాంటిక్ సూయింగ్ మిషన్తోనే స్టార్ట్ అవుతూ ఉన్నవి. సో నెక్స్ట్ నెక్స్ట్ పార్ట్ మనం చూడాలి సెంటెన్స్లో. రైట్. తర్వాత ఏం చేయాలి మనము? వర్బ్ ఏమవుతుంది ఇక్కడ? V2 అంటే ప్యాసివ్లో వర్బ్. యాక్టివ్లో V2 ఉంటే ప్యాసివ్లో వర్బ్ ఏముండడానికి అవకాశం ఉంటుంది అంటే వాజ్ కానీ వర్ కానీ ఉండాలి. దాని తరువాత V3 ఉండాలి. రైట్. సో వాజ్ ఆర్ వర్ V3 ఎక్కడ ఉంది? హ్యాస్ బీన్ ఉంది, రాంగ్. వాజ్ మేడ్ కరెక్ట్ అవుతుంది. వాజ్ ఉంది కానీ బీయింగ్ ఉంది తర్వాత. బీయింగ్ అనేది మనకు కంటిన్యూస్ టెన్సెస్ పాసివ్ వాయిస్కి వస్తుంది. హ్యాడ్ బీన్ అనేది ఏమో పర్ఫెక్ట్ పాసివ్ వాయిస్కి వస్తుంది. రైట్. సో వాజ్ ఆర్ వర్ ప్లస్ V3 అనేది V2 యాక్టివ్లో ఉన్నప్పుడు వచ్చేటువంటి పాసివ్ వర్బ్ కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. ద టైటానిక్ వాజ్ క్యారింగ్ ఓవర్ 2200 పీపుల్. సో ఏమన్నారు ఇక్కడ? కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. రైట్. సో ఇక్కడ ఒక కంజంక్షన్ యూజ్ చేసి మనము సెంటెన్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంది. రైట్. సో ఫస్ట్ ఆప్షన్ చూస్తే వెన్ ఇట్ హ్యావ్ లెఫ్ట్, ఇట్ తర్వాత హ్యావ్ రాదు, రాంగ్ సెంటెన్స్. వెన్ ఇట్ లెఫ్ట్ సౌతాంప్టన్, ఇది కరెక్ట్ ఆప్షన్. రైట్. అవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్. వెన్ ఇట్ హ్యాస్ బీన్ లివింగ్, నో. సో ఇక్కడ వాజ్ క్యారింగ్ అనేది పాస్ట్, హ్యాస్ బీన్ అనేది ప్రజెంట్. సో ఒకే సెంటెన్స్లో రెండు ఇట్లాంటి టెన్సెస్ని మనం యూజ్ చేయలేం కాబట్టి దిస్ కాంట్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. వెన్ ఇట్ హ్యాస్ లెఫ్ట్, హ్యాస్ కూడా ప్రజెంట్, ఇక్కడ మనకు కావాల్సింది పాస్ట్ ఓన్లీ. సో సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్.
Direct method of teaching English primarily focuses on, right? So direct method అనేది promoting speaking and thinking in English, right? సో స్పీకింగ్ కానీ లిస్నింగ్ కానీ థింకింగ్ కానీ ఏదైనా కానీ డైరెక్ట్గా ఇంగ్లీష్లోనే చేయాలి అనేటిది డైరెక్ట్ మెథడ్ మనకి ఫోకస్ చేస్తుంది, రైట్? మిగిలినవి రాంగ్ ఆన్సర్స్ ఎందుకో చూద్దాం. మెమరైజింగ్ గ్రామర్ రూల్స్ అన్నారు, గ్రామర్ రూల్స్ నో. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అట్లా అందులో ఉంటుంది మనకి. యూజింగ్ మదర్ టంగ్, ఇది కూడా గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ టీచింగ్ వొకాబులరీ లిస్ట్, రైట్? సో వొకాబులరీ లిస్ట్ కానీ లేదంటే కొన్ని డ్రిల్లింగ్ కోసం యూనో కొన్ని వొకాబులరీ లిస్ట్ కానీ అట్లాంటి ఏది కూడా డైరెక్ట్ మెథడ్ అనేది ఇవ్వదు. డైరెక్ట్లీ ఇట్ ఎంటర్స్ గివింగ్ ప్రాక్టీస్ ఇన్ లర్నింగ్ ద లాంగ్వేజ్. లాంగ్వేజ్ని డైరెక్ట్ నేర్చుకోవడంలో ఇది మనకి ప్రాక్టీస్ అనేది ఇస్తూ ఉంటారు. రూల్స్ చెప్పరు, మదర్ టంగ్ ద్వారా చెప్పరు, ప్లస్ మనకి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ కానీ కొన్ని వొకాబులరీ రూల్స్ కానీ అట్లా ఏమి ఇయ్యరు. నెక్స్ట్, ద మెయిన్ గోల్ ఇన్ టీచింగ్ వొకాబులరీ టు బిగినర్స్ ఈజ్. వొకాబులరీ టీచ్ చేయడం, బిగినర్స్కి వొకాబులరీ టీచ్ చేయడం అనేది దేనికి సంబంధించిన గోల్ అంటే బిల్డింగ్ బేసిక్ అండ్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ వర్డ్స్, రైట్? ఇది 28th రోజు షిఫ్ట్ 1లో కూడా సేమ్ క్వశ్చన్ అడిగాడండి, 2025 టెట్లో, రైట్? సో బేసిక్ అండ్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ వర్డ్స్ని టీచ్ చేయడం అనేది మాత్రమే బిగినర్స్కి వొకాబులరీ టీచ్ చేయడం యొక్క మెయిన్ గోల్ అనేది అవుతుంది, రైట్? అడ్వాన్స్డ్ సినానిమ్స్ చెప్పలేము, లాంగ్ వర్డ్ లిస్ట్ ఇవ్వలేము, లాటిన్ రూట్స్ అండ్ ఒరిజిన్స్ ఇంకా అస్సలు ఇవ్వలేము. నెక్స్ట్, వాట్ డిస్టింగ్విషెస్ ఏ మైక్రో లెసన్ ప్లాన్ ఫ్రమ్ ఏ రెగ్యులర్ లెసన్ ప్లాన్? రెగ్యులర్గా మనం యూజ్ చేసేటువంటి డైలీ లెసన్ ప్లాన్కి మైక్రో లెసన్ ప్లాన్కి తేడా ఏంటి? తేడా ఏంటి అంటే సార్, ఇట్ ఫోకసెస్ ఆన్ వన్ స్పెసిఫిక్ స్కిల్ ఇన్ ఏ షార్ట్ టైం ఫ్రేమ్. షార్ట్ టైం ఉంటుంది మనకి, ప్లస్ అందులో మనకి వి ఫోకస్ ఓన్లీ ఆన్ ఎ స్పెసిఫిక్ లాంగ్వేజ్ స్కిల్. LSRWలు మనకి ఏదైనా ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్ స్కిల్లో మాత్రమే మనము ఫోకస్ అనేది చేస్తాం, రైట్? సో ఈ ఆప్షన్స్ ఎందుకు కరెక్ట్ కావో చూద్దాము. ఇట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ ఇన్ యూనివర్సిటీస్, నాట్ రియలీ. ఇట్ హ్యాస్ నో ఆబ్జెక్టివ్స్, నో. ఏ లెసన్ ప్లాన్కైనా ఆబ్జెక్టివ్స్ అనేటివి ఉంటుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ ఇన్ మ్యాథ్స్ టీచింగ్, నాట్ రియలీ. ఏ సబ్జెక్ట్కైనా కానీ మైక్రో లెసన్ ప్లాన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫీచర్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద నేచర్ ఆఫ్ ద ఇంగ్లీష్ స్పీచ్ సౌండ్స్? మనకి ఇంగ్లీష్లో ఉన్నటువంటి స్పీచ్ సౌండ్స్ యొక్క స్వభావం, నేచర్ అంటే ఎలా పలకబడతాయి అనేది ఏది ఈ కింది వాటిలో ఈ కింద ఉన్నటువంటి ఫీచర్లు ఏది డిస్క్రైబ్ చేస్తుంది అని అడుగుతా ఉండు, రైట్? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇదండి. దెర్ ఈస్ incongruity between letters and sounds in English. అందుకే చాలా మంది కూడా ఇంగ్లీష్ని మనకి ఏంటి గేలి చేస్తూ ఉంటారు, రైట్? దే మేక్ ఫన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అందుకే నాకు ఇంగ్లీష్ అంటే నచ్చదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు? మనం రాసేదానికి చదివేదానికి ప్రొనౌన్స్ చేసేదానికి సంబంధం అనేది ఉండదు కాబట్టి, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ విసిల్ అని ఉంది. విసిల్ అంటే మనము STIL రాస్తాము కానీ టీ ప్రొనౌన్స్ చేయొద్దు, రైట్? సో అట్లా మనకి కనెక్షన్ అనేది అంటే రాసిందే చదివితేనేమో ఏదైతే రాయబడిందో దాన్ని ఎగ్జాక్ట్గా చదివితే అది కాంగ్రూయిటీ ఉంది అని చెప్తాము.
అలా చదవము కాబట్టి ఇన్కాంగ్రుయిటీ అని చెప్తాం. రైట్. ఏమాత్రం సంబంధం అనేది ఉండదు చాలా సార్లు కూడా. నెక్స్ట్, choose the option that correctly sequences the following recording. రైటింగ్. రైటింగ్కి సంబంధించి కింది వాటిలో ఏది కరెక్ట్ ఆప్షన్? రైట్. సో ఫస్ట్ డి, దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. చేసి చూడండి. చూసింగ్ యువర్ టాపిక్ అండ్ రీడర్. ఫస్ట్ రీడర్ని చూజ్ చేసుకొని తరువాత టాపిక్ని చూజ్ చేసుకుంటారు. రైట్. టాపిక్ని రీడర్ని ముందుగా చూజ్ చేసుకుంటాం. ముందుగా మనము ఎవరి కోసం రాస్తున్నామో, ఏ టాపిక్ పైన రాస్తున్నామో తెలుసుకోవాలి. రైట్. తెలుసుకోకుండా ఏం రాయలేం కదా. ప్లస్ రీడర్ని బేస్ చేసుకుంటే మాత్రమే మనం ఏ లెవెల్లో రాయాలి, ఏ వొకాబులరీ వాడాలి, రైట్, సబ్జెక్ట్ అనేది ఎంత డీప్గా డిస్కస్ చేయాలి అనేది కూడా మనకి ఐడియా అనేది ఉంటుంది. రైట్. నెక్స్ట్ బి, చూసింగ్ ఐడియాస్ అండ్ యువర్ వర్డ్స్. రైట్. సో రీడర్ని టాపిక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం రాయాలనుకుంటున్నావు అనేది ఏమవుతుంది, నీ ఐడియాస్ అవుతుంది. నువ్వు యూజ్ చేసి చేయాలనుకున్న వర్డ్స్ కూడా చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఆర్గనైజింగ్ యువర్ రైటింగ్ ఈవెంట్స్ అండర్ సబ్ టాపిక్స్. రైట్. ఫస్ట్ టాపిక్ ఇచ్చేస్తావు, తర్వాత సబ్ టాపిక్స్ కూడా పెట్టేస్తూ ఆర్గనైజ్డ్గా ఒకదాని తర్వాత ఒకదాని, ఒక పారాగ్రాఫ్కి ఇంకొక పారాగ్రాఫ్కి, ఒక ఐడియాకి ఇంకొక ఐడియాకి కనెక్షన్ ఉండేలాగా రాస్తూ వెళ్తావు. తర్వాత ఏం చేయాలి, తర్వాత ఏంటి, డ్రాఫ్టింగ్. రైట్. సో ఇదంతా, ఈ ఆర్గనైజ్డ్ రైటింగ్ అంతా అయిపోయింది అంటే దాన్ని ఏమంటారు, డ్రాఫ్టింగ్ అంటారు. తర్వాత ఫస్ట్ డ్రాఫ్ట్ తర్వాత ఏం చేస్తావు, ఎడిషన్ చేస్తావు, ఎడిట్ చేస్తావు. రైట్. సో ఏమన్నా రిలేటివిటీ ఏమన్నా మిస్ అవుతుందా అని చూడడం, కానీ వొకాబులరీ ఓవర్ అయిందా, ఐ మీన్ రీడర్ లెవెల్కి సరిపోదు అనుకున్నా, లేదు అంటే ఇంకొంచెం యాడ్ చేయొచ్చు అనుకున్నా కానీ అంతా కూడా ఎడిటింగ్లో చూస్తావు. లేదు అంటే గ్రామర్కి సంబంధించి, వొకాబులరీకి సంబంధించి అన్ని కరెక్షన్స్ చేసుకుంటారు. అండ్ ఫైనల్లీ ఏం చేస్తారు, రివ్యూయింగ్ చేస్తారు. రివ్యూయింగ్ చేసిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ రీడ్రాఫ్ట్ చేయాలి. మళ్ళీ దాన్ని తిరిగి కరెక్షన్స్ అన్నీ యాడ్ చేసి రాసి ఫైనల్ కాపీ అనేది ఫైనల్ చేస్తాం మన డ్రాఫ్ట్ని. నెక్స్ట్, డాష్ డిఫైన్స్ రిఫ్లెక్షన్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ థింకింగ్. రైట్. సో ఎవరు అంటే రిఫ్లెక్షన్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ థింకింగ్ అనేది, లేదా ఫార్మ్ థింకింగ్ అని చెప్పేసి ఎవరు అన్నారు, జాన్ డ్యూయి అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ watching this video. For more interesting and informative videos, please share, like, and do subscribe. Thank you.